డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ సాధారణంగా స్వాగతం చెప్తున్నాను. 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని యాజ్ అన్ ఎక్స్పీరియన్స్గా ఉంచుకొని కె లక్ష్మణ్, ఆప్యాయంగా పెంచుకునే వారికి కె లక్ష్మణ్, లేదా పూర్తి పేరు తెలిసే వారికి కోవ లక్ష్మణ్గా పరిచయమైన హైదరాబాద్ వాస్తవ్యులకు, ఎస్పెషల్లీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చాలా సుపరిచితమైన వ్యక్తి. 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవము అంటే ఒక వ్యక్తిత్వాన్ని ఒక పార్టీకి అనుసంధానం చేస్తే అందులోంచి వచ్చిన వ్యక్తే లక్ష్మణ్. ఒకే పార్టీని తను నమ్మిన సిద్ధాంతాన్ని 30 ఏళ్ళ రాజకీయాన్ని అంకితం చేసిన వ్యక్తిగా హైదరాబాద్ ప్రజలకి సుపరిచితమైన వ్యక్తి కె లక్ష్మణ్ గారు. తన రాజకీయ ప్రస్థానాన్ని 1978లో స్టార్ట్ చేసింది. పీజీ సైన్స్ కాలేజ్లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. దాని తర్వాత ఓయూ జనరల్ సెక్రటరీగా, దాని తర్వాత ఎన్నో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన సహకారాన్ని అందిస్తూ 30 ఏళ్ళని రాజకీయంలో గడిపారు. ఈ 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం లోపల ఎంతోమంది వ్యక్తులను చూశారు, ఎన్నో పార్టీలను చూశారు, ఎంతోమంది ప్రజలతో కలవడం జరిగింది, ఫ్రెండ్స్ ఏర్పరచుకున్నారు, శత్రువులు ఏర్పరచుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఒక మచ్చలేని వ్యక్తిగా మన ముందుకు వచ్చి మన మధ్యలో కూర్చున్నారు. ఈ టైం లోపల నేను డాలస్ ఫ్రెండ్స్ తరఫున మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. తన బయోడేటా గురించి చెప్పాలంటే ఒక 5 minutes పడుతుంది. బట్ ఐ విల్ రీడ్ అవుట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ గ్యాదర్ టునైట్. 78లో రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు యాజ్ అ స్టూడెంట్గా పీజీ సైన్స్ కాలేజ్లో. దెన్ 80 లోపల బీజేపీలో జాయిన్ అయ్యారు. తను నమ్మిన సిద్ధాంతాన్ని 1980 లోపల బీజేపీలో జాయిన్ అయ్యి అదే పార్టీకి తనను తాను అంకితం చేసుకొని మధ్యలో పార్టీలను చేంజ్ చేయకుండా తన సమకాలీన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే లక్ష్మణ్ గారు ఎంతో వ్యక్తిత్వంతో, ఉన్నతమైన ఆశయాలతో 30 ఏళ్ళు గడిపారు. ఇంకో 30 రాబోయే కాలంలో కూడా మీరు అదే వ్యక్తిత్వాన్ని కాపాడుతూ మీరు నమ్మిన సిద్ధాంతానికి, మీరు నమ్మిన పార్టీకి సేవలు అందిస్తారని నేను కోరుతున్నాను. 1988 to 94 జనరల్ సెక్రటరీ హైదరాబాద్ సిటీ. 99 తన చేసిన సర్వీస్ కానీ అనుభవానికి కానీ పార్టీ నుంచి గుర్తింపు వచ్చి 99లో ఎమ్మెల్యేగా తనకు అవకాశం వచ్చింది కంటెస్ట్ చేయడానికి. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో హీ లాస్ట్ బై ఓన్లీ 240 votes. అంటే 2004 బై ఎలక్షన్స్లో హీ లాస్ట్ బై ఓన్లీ 240 votes. తర్వాత జరిగిన బై ఎలక్షన్ 2008లో కూడా హీ లాస్ట్ బై ఓన్లీ 2000 votes. సో 240 votes హీ లాస్ట్ one election, 2000 votes హీ లాస్ట్ another election. సో ముషీరాబాద్ ప్రజలకు కానీ హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని ఎవరైనా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి మీరు ఆ లక్ష్మణ్తో ఉన్న అనుభవాన్ని మీరు కోరిలేట్ చేసుకోగలుగుతారు. ప్రస్తుతం 2006 నుంచి 2010 జనరల్ సెక్రటరీ బీజేపీ ఏపీ. దెన్ 2010 ఆన్వర్డ్స్ నేషనల్ సెక్రటరీగా బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల ప్రస్తుతం రాజకీయ మార్పులు, సమీకరణలు ఎన్నో మారుతున్నాయి. మనందరికీ తెలుసు ఏమవుతుంది అసలు బీజేపీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఒక ఏజ్లో, ప్రస్తుతం డిఫరెంట్గా ఉంది. అండ్ వి ఆల్ నో దట్. అంటే మన ఏజ్ గ్రూప్ లోపల వి ఫాలో పాలిటిక్స్ వెరీ క్లోజ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల లోపల బీజేపీ పాత్ర ఏంటి, తన అనుభవాన్ని రంగరించి తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ ముఖ్యమైన ప్రశ్నల్ని ఆన్సర్ చేయాలని కోరుతున్నాను. బట్ ఎట్ ది సేమ్ టైం రీసెంట్ డెవలప్మెంట్స్
విత్ అదర్ పార్టీస్ ఏం జరుగుతున్నాయి, అందులో మీ ముఖ్య పాత్ర ఎట్లా ఉంటుంది. సో దాని గురించి కూడా కొన్ని కామెంట్స్ మీరు చెప్పాలని కోరుతున్నాను. విత్ దాట్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ డాక్టర్ కె లక్ష్మణ్ టు ద డయాస్. Now I request Dr. Seri and Harish Mandal. Harish? Okay. డాక్టర్ లక్ష్మణ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. Thank you, Harish. Thank you, Venkat. With that, I request Mr. Lakshman to say a few words to the Dallas. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను. కూర్చోండి, పర్వాలేదు, కూర్చోవచ్చు. అందరికీ నమస్కారం. At the outset, I would like to congratulate and compliment DATA, Dallas Area Telangana Association, for inviting me and డాలస్లో డేటా తనదైన శైలిలో తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయము, తెలంగాణ పండుగలకు ఉన్నటువంటి విశిష్టత ఇవన్నీ చాటి చెప్పడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు డేటా టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటాను నెట్లో కూడా. ఇట్ వాజ్ రియలీ అన్ ఇంప్రెసివ్ ప్రోగ్రెస్. రఘు లాస్ట్ సెప్టెంబర్లో ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఇన్సిస్టింగ్ మీ టు అటెండ్ ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై డేటా ఇక్కడ ఆ రోజుల్లో తెలంగాణ జానపద ఉత్సవాలు. సో యూ వాంట్ మీ టు సీ తెలంగాణ జానపద ఉత్సవాలు వారు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వారు తప్పకుండా రావాలని చెప్పి కోరడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ సెప్టెంబర్ 15th ఆ డేట్ కూడా మీ అందరికి తెలుసు. సెప్టెంబర్ 17th బీయింగ్ తెలంగాణ లిబరేషన్ డే, మేమందరం కూడా అక్కడ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వస్తూ ఉంటాం ప్రతి ఏటా కూడా. మనకున్నటువంటి హిస్టరీ, తెలంగాణ హైదరాబాద్ ఎట్లా లిబరేట్ అయ్యింది, ఏ విధంగా మనకు స్వేచ్ఛ అనేది వచ్చింది, భారతదేశం స్వాతంత్రం అంతా కూడా 15th ఆగస్ట్ 1947 వస్తే బట్ ఫర్ తెలంగాణ ఎస్ట్రోల్ హైదరాబాద్ స్టేట్ 17th సెప్టెంబర్ 1945-48 సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రోద్బలంతో పోలీస్ యాక్షన్ ద్వారా మనందరం కూడా స్వేచ్ఛగా భారతీయులుగా ఆ రోజు నుంచి మనం గుర్తింపబడ్డాం. కాబట్టి ఆ రకంగా 17th సెప్టెంబర్ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి ఇక్కడ రాలేకపోయాం.